యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్తాను మీ అంత సాక్షిగా చెప్తున్నాను. సిటీ అదే చెప్తే అదే చేస్తాను. ఎలా చేయమంటే అలాగే చేస్తాను. నా మాట నేను నమ్మను. నా కాళ్ళ దగ్గర కుక్కిన పెన్లా ఉంటానని చెప్పు. కుక్కి పేర్లాగా విను, నువ్వు నా మాట విను. నీకు చీపురు చాటే గతి. పడుకుంటుందయా చంపేది అయిపోయి. నన్ను ఒకే వెనక్కి దండ పెడతాను. నన్ను ఒకే నేను సెపరేట్ ఏంటన్నాడు కదా, వదిలేదునా? అవునక్క, పాపం బావ ఎలా వణికిపోతున్నాడు చూడక్క. అది మీరు నమ్ముతారు తమ్ముడు, నేను నమ్మను. అదంతా ఓవర్ యాక్షన్. రే భాస్కర్, నిన్నెవరు నమ్ముతారా? చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, పచ్చడైపోతావు. చిచి, ఈ కప్రితిగాడు మొహం చూడాలంటేనే చిరగ్గా ఉంది. అమ్మయ్యా అమ్మయ్యా, తుఫాన్ వచ్చి వెలిసినట్టుందిరా. ఒరే అవతారం, అయినా దానికేంట్రా అంత బీపీ వచ్చింది? మంచాలకి కోపం వస్తే అలాగే ఉంటది కాంతమత్త. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, మంచి వాళ్ళకి కోపం తెప్పించకు, ప్రళయాలొస్తాయి అని. రే అనియా, చేసిన నిర్వాకం చాలుగానే ఎల్లి స్నానం చేసి రాపో. బాబాయ్, మీరేంటి ఇలా వచ్చారు? ఈ వీరనారాయణేంటి మళ్ళీ తగలబడ్డాడు? ఆల్రెడీ ఆస్తి రాయనని చెప్పాను కదా, అయినా వీడికి సిగ్గు శరం లేనట్టుంది. ఏంటి కాంతమ్మా, ఈ వీరనారాయణకి సిగ్గు శరం లేవు, ఆస్తి రాయను అని చెప్పినా మళ్ళీ మళ్ళీ నా ఇంటికే వస్తున్నాడని మనసులో అనుకుంటున్నావా? నేను మనసులో అనుకుంది ఈయనకెలా తెలిసింది? కాస్త నోరు మూయి, నోట్లోకి ఈగలెళ్తాయి. ఏంటి చిన్నబాబు గారు ఇలా వచ్చారు? అంత మర్యాదొద్దమ్మా. మొన్న నీ విశ్వరూపం చూశాక నువ్వెంట ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కాకపోతే నా విశ్వరూపం చూసే ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యకు, తట్టుకోలేవు. చిట్టమ్మా, నీకు అప్పచెప్పిన పనేమైంది? అదే పని మీద ఉన్నాను బాబాయ్. త్వరగా పని పూర్తి చేయమ్మా, నాకు ఎక్కువ టైం లేదు. అలాగే బాబాయ్, సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేస్తాను. అమ్మ ఎక్కడుందమ్మా? గదిలో ఉంది బాబాయ్. సరే, తనతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్తాను. అలాగే బాబాయ్, ఎలా? ఏం చిట్టి, నా ఆస్తి మొత్తం, అదే మీ శంకరనారాయణ గారి ఆస్తి మొత్తం మీ వీరనారాయణ పేరు మీదకి మార్చాలని కంకణం కట్టుకున్నావా ఏంటి? ఏ, నేను కంకణం కట్టుకున్నానని తెలిస్తే ఆస్తి మొత్తం వీరనాన్న బాబాయ్కి ఇచ్చేతావా? ప్రాణం పోయినా ఇవ్వను. బాధపడకు కాంతమత్త, నీ పానం తీసైనా నేను ఆయనకి ఆస్తి రాసిచ్చేస్తాను.
పద బావ. ఒరే అవతారం, అక్క ఆ చిట్టమ్మ ఏముందో విన్నావుగా? ఎన్నానక్క, నీ ప్రాణం తీసైనా ఆ ఆస్తి మొత్తం ఆ ఏర్నారాయణ పేరు మీద రాయించేస్తానంటుంది. అది చూద్దాంరా తమ్ముడు. అవును, ఆ తాటి చెట్టుగాడేంట్రా ఉన్న పళ్ళంగా వాళ్ళమ్మ గదిలోకి వెళ్ళాడు? ఏమోనక్క, నాకు అదే అనుమానంగా ఉంది. అసలు ఆయన ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు. ఆడ ఆస్తి గురించి అడగటం మానేసి డైరెక్ట్గా వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళిపోయాడేటి. చూద్దాం పద. నాకు అర్థమైంది నాన్న. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చాలా సంవత్సరాల క్రితం మనకి దూరమైన నీ గారాల కూతురు, నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు మానసాదేవి కొడుకు, అదే నీ మనవడు నాకు ఫోన్ చేశాడమ్మా. నా మనవడు ఫోన్ చేశాడా? ఏమన్నాడురా? చెప్పరా, ఏమన్నాడు నా మనవడు? బావా, బాబాయ్ ఏం చెప్తున్నాడైనావా? బామ్మకి శంకరనారాయణ వీరనారాయణ కాకుండా ఇంకో కూతురుందంట. ఆవిడ పేరు మానసదేవంటే ఆవిడకి ఓ కొడుకున్నాడంట. అతను వీరనారాయణ బాబాయ్కి ఫోన్ చేశాడంట. అవును చిట్టమ్మా, అంటే జమీందారు కుటుంబంలో మనకి తెలియని రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవును బావా, నాకు అర్థం కావట్లేదు. నా చెల్లెలకి ఆరోగ్యం బాలేదటమ్మా. మంచాన పడిందట. ఆ జబ్బు నుంచి కోలుకుంటుందో లేదో కూడా డాక్టర్లు చెప్పలేము అంటున్నారటమ్మా. భగవంతుడా, పెద్ద కొడుకు దూరం అయ్యాడు, ఉన్న ఒక్క కూతురు కూడా దూరం కాబోతోందా? మేమేం పాపం చేశాం తండ్రి? నీకు మేమేం అన్యాయం చేశాం తండ్రి? తట్టుకోలేకపోతున్నానమ్మా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో, నాకన్నిటిని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదమ్మా. ఉన్న ఒక్కదానివి ఇలా అయిపోయావు. నేను అందరూ ఉన్న ఏకాకినమ్మా. బాధగా ఉందమ్మా. తట్టుకోలేకపోతున్నాను. చంటి పిల్లాళ్ళ నీ ఒళ్ళో పడుకొని ఏడవాలనిపిస్తుందమ్మా. నా మేనల్లుడు మావయ్య అని నోరారా పిలిచి అమ్మ మంచాన పడింది, నిన్ను అమ్మమ్మని చూడాలని కలవరిస్తోంది. ఒకసారి రా మామయ్య అనగానే నా గుండెలు
కరిగిపోయాయమ్మా, కన్నీటితో నిండిపోయాయమ్మా. కానీ ఆ క్షణం తాత్కాలికమైన ఆవేశంతో నా చెల్లెలు మనందరినీ వదిలి వెళ్ళిపోయింది. మన పరువు మంట కలిపింది, మన ప్రతిష్ఠ దిగజార్చింది. ఆ రోజే అన్నయ్యకి మాటిచ్చాను, ఇక ఈ జన్మలో తన మొహం చూడను అని. ఆ మాటకి కట్టుబడి ఈరోజు మనసున్న రాతిలాగా మిగిలిపోయానమ్మా. నా చెల్లిని చూడాలని నా గుండె తహతహలాడుతున్నా చూడలేని పరిస్థితుల్లో ఒంటి శిలలా మిగిలిపోయానమ్మా. అన్నా, నిన్ను చూడాలి అని నా చెల్లెలు ఏడుస్తున్నా కళ్ళున్న గుడ్డివాడిలా కదలేకపోయానమ్మా. క్షమించమ్మా, నన్ను క్షమించు. నా చెల్లెలే గనక ఆ రోజు తను ప్రేమించిన వాడి కోసం అయిన వాళ్ళందరినీ వదిలి వెళ్ళకపోతే ఈరోజు నా చెల్లెల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేవాణ్ణమ్మా. కానీ ఏం చేయను, అంతా మన కర్మమ్మా, మన కర్మ, అంతా మన కర్మ. పద బావా పద. ఏమ్మా, వీరనారాయణ బాబు వెళ్ళిపోయాడా? లేదు నాన్న, వాళ్ళమ్మతో మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మతో ఏటి మాట్లాడుతున్నాడమ్మా? 25 ఏళ్ల క్రితం దూరమైన వాళ్ళ సెల్లె గురించి మాట్లాడుతున్నా నాన్న. ఏటమ్మా, మానసాదేవి గురించి మాట్లాడుతున్నాడా? అంటే మీకు మానస రేయ్, ఆ మానసాదేవిని శంకర్నారాయణ గెంటేలేదురా. ఈ కాంతమ్మే శంకర్నారాయణే గెంటేలా చేసింది. నిజమేనక్కోయ్, నువ్వు చేసే దొంగతనాలు, తప్పుడు పనులు అన్నింటినీ ఆ మానసాదేవే బయట పెడుతుండేది. వాళ్ళ అన్నయ్యకి కంప్లైంట్ ఇస్తా ఉండేది. అందుకే కదరా దాన్ని శాశ్వతంగా ఆ ఇంటికి దూరం చేశాను. పాపం ఆ మానసాదేవి ఆ రఘురాం గాడిని ప్రేమిస్తున్న విషయం డైరెక్ట్గా వాళ్ళ అన్నయ్యతో చెప్పుకోలేక దాని కర్మకాలి నాకొచ్చి చెప్పుకుంది. దాంతో మనం ఊరుకుంటామా? వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని శంకర్ నారాయణకి మానసాదేవి ప్రేమ విషయం చెప్పకుండానే
చెప్పేశాను అని మానసాదేవిని నమ్మించాను. దాంతో ఆ మానసాదేవి నా ట్రాపింగ్లో పడిపోయింది. ఆ తర్వాత మీ అన్నయ్య నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించలేను అంటున్నాడు. నీకంతగా కావాలి అనుకుంటే అతన్నే ఏ గుడిలోనో ప్రేమ వివాహం చేసుకొని ఇంటికి తీసుకురమ్మంటున్నాడు అని మానసాదేవిని నమ్మించాను. ఆ తర్వాత ఏటైనదో గాని ఒకరోజు ఉన్న పాలంగా ఆ మానసాదేవి రఘురామయ్యని పెళ్లి చేసుకుని పెళ్లి దండలతో ఇంటికి వచ్చినదమ్మా. నాతో చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? నాతో ఒక్క మాట చెప్పుకుంటే నీకు పెళ్లి జరిపించేవాడిని కదా. ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చి నా ఇంటి పరువు తీసినావు. ఈ జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు అని మేమందరం చూస్తుండగానే ఆ తల్లిని మెడపట్టుకుని గెంటేసినాడమ్మా. అదే నానా, సెల్లెలంటే పంచ ప్రాణాలని చెప్పావా? అలాంటి సెల్లని కేవలం నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది అన్న ఒకే ఒక్క కారణంతో ఇంటి నుంచి ఎలా గెంటెత్తారు నానా? బా 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 తిరగాసా బా ఏడమాదే? అసలు తిరకాసు పెట్టిందే నేను. ఆ శంకరనారాయణ తన చెల్లి పెళ్లి చెయ్యను అనలేదు. ఎందుకంటే తను ప్రేమిస్తున్న విషయం నేను చెప్పలేదు కాబట్టి. అలాగే నువ్వు ప్రేమించిన వాణ్ణి ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి రా అని ఆ శంకరనారాయణ చెప్పకముందే నేను చెప్పాను. ఎందుకంటే దాన్ని ఇంటి నుంచి గెంటేయాలని. నేను వేసిన ప్లాన్లివన్నీ. సో కర్ర విరగలేదు, పాము చావలేదు. ఆ మానసాదేవి ఇంటి నుంచి దూరమైపోయింది. దానికి కారణం ఈ కాకినాడ కాంతమ్మ. సూపర్ అక్క. కానీ 25 ఏళ్ల క్రితం దూరం అయిపోయిందనుకున్న వాళ్ళ చెల్లెలు మళ్ళీ ఏరనారాయణ గారికి ఫోన్ చేసి కలవాలనుంది, చూడాలనుంది ఇలా చెప్పడం ఏంటక్క? ఏటమ్మా, మానసాదేవి గారు ఫోన్ చేసినారా? అలా అన్నను చూడాలి అంతన్నారా? లేదు నానా, ఆ లల్లుడు ఫోన్ చేశాడంట. మానసాదేవి గారికి ఆరోగ్యం బాగాలేదన్న నాన్న. చివరిసారిగానైనా అన్నయ్యని చూడాలని పరితపిస్తుందంట. దేవుడా, ఎంత పని చేసినావయ్యా! అన్నా చెల్లెలు నిడదీసి తీరం ద్రోహం చేసినావు కదయ్యా. మావయ్య గారు, జరిగిందంతా వింటుంటే ఆ మానసాదేవి ఎవరో తెలియదు కానీ పాపం చాలా బాధగా ఉందండి. అవును బావా, తన సేయం తప్పుకి పుట్టింటికి కన్న వాళ్ళకి దూరమైంది. తోడు పుట్టిన వారి శివరి సూప్ కోసం ప్రాణాలు కుప్పెట్లు ఎట్టుకొని చూస్తోంది. దేవుడు అనేవాడుంటే ఆ అన్నయ్య సెల్లల్ని ఖచ్చితంగా కలపాలి, కలిపి తీరాలి. కలుపుతాడన్న నమ్మకం నాకుంది బావా. దేవుడికి ఆ చెట్టేమో కలపాల్సింది, మనుషులే కలపాలి. ఏ మనం కలపలేమా? కలపచ్చు బావా, ఖచ్చితంగా కలపచ్చు. ఎందుకంటే సెల్లెల్ని తలుచుకొని వీరనారాయణ బాబాయ్ కన్నీళ్ళెట్టినప్పుడే అర్థమయ్యింది ఆయన గుండెల్లో సెల్లెల మీద మమకారం ఇంకా సావలేదని. అవును చిట్టమ్మా, శంకర్ నారాయణకి ఇచ్చిన మాటకి కట్టుబడి చెల్లెల్ని కలవలేకపోతున్నా అని అంటున్నాడే తప్ప అతనికి చెల్లెల మీద ప్రేమ లేదని మాత్రం నాకు అనిపించట్లేదు. అవునరా తమ్ముడు, ఆ వీరనారాయణ గాడికి చెల్లెల మీద ప్రేమ ఇంకా చావలేదు. వాడు గనక పొరపాటున మానసాదేవిని కలిశాడంటే ఆ రోజు నేను పెట్టిన ఫిట్టింగులన్నీ మానసాదేవి వీరనారాయణకి చెప్పేస్తుంది. దాంతో వాళ్ల ఆస్తులు దొంగిలించినందుకు, వాళ్ల చెల్లెల్ని విడదీసినందుకు, వాళ్ల పిల్లల్ని ఎత్తుకొచ్చినందుకు పాపానికో ముక్క చొప్పున నన్ను 3 ముక్కలుగా నరికేస్తాడు. అవునే అక్క, వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనీయకూడదక్క. వాళ్ళు కలిశారంటే నెక్స్ట్ మనం యమలోకంలో యముని కలవాల్సి వస్తుంది. అవునరా, ఇన్ని ఫిట్టింగులు పెట్టిందాన్ని ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కలవకుండా ఫిట్టింగులు పెట్టలేనా? చూద్దాం
అమ్మ చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా, బాబాయ్ నేను వెళ్ళొస్తానమ్మా. అదేంటి బాబాయ్ అప్పుడే వెళ్తావా? భోంచేసేయాలండి బాబాయ్. వద్దమ్మా, నాకిప్పుడేం ఆకలిగా లేదు. పైగా నాకిప్పుడు ఒక అర్జెంట్ పనుంది. సరే బాబాయ్, జాగ్రత్త. చిట్టమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. సాధ్యమైనంత తొందరగా కాంతమ్మ చేతిలో ఉన్న నా ఆస్తి తిరిగి నా చేతికొచ్చేటట్టు చేయమ్మా.